సో పనికిరాని పదవది, పనికిరాని ఎమ్మెల్యేలు, పనికిరాని మంత్రులు, వీళ్ళంతా బ్రోకర్లు, జోకర్లు. ఇక నేను ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ సో అటువంటి దాంట్లోకి నేను పోదలుచుకోలేదు. ఎస్, పోరాటం చేయాల్సిందే, చేస్తాం. ఈ వ్యవస్థ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్, పట్నంలో కార్పొరేట్ కాలేజీలు వచ్చినాయి అని మనం అప్పుడు పాటలు పాడుకుంటే ఇవాళ పల్లెలకు, మండలాల స్థాయిలకు నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో పోయి ప్రతి ఇంట్లో నెలకు 10 నుంచి 15,000 రూపాయలు ఫీజుల రూపంలో జనాలు ఖర్చు పెడుతున్న, కూలి పని చేసినా, ఆటోలు నడుపుకున్నా, ఏం పని చేసినా వాళ్ళ పైసలు మాత్రం కట్టాల్సిందే. పుసుకునే ఎవరికైనా హాస్పిటల్ పాలైతే ప్రైవేట్ వాడు రోగం వచ్చినా రాకున్నా ఏం రోగం వస్తుందో తెలియదు, ఆపరేషన్లు అయితే అన్నీ అవుతాయి, ఈయన జేబు కత్తెరైతుంది, ఆత్మహత్యలు పాలవుతున్నారు. కాబట్టి ఆ వ్యవస్థ. ఇంకోటిది నేను ఉట్టిగా గుడ్డిగా చెప్తలేను, నేను ఇది చేయొచ్చు. కేవలం ఒక 55 నుంచి 60,000 కోట్ల రూపాయలు కనుక ఉంటే విద్యా వ్యవస్థ తెలంగాణలో మొత్తం కేజీ నుంచి పీజీ కాదు పిహెచ్డి స్థాయిల స్కాలర్షిప్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు మొత్తం ఇచ్చుకుంటూ పెట్టొచ్చు. అటువంటి ఆలోచన నాకున్నది. వైద్యం కూడా ఒక 50-55,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు ఈ ముఖ్యమంత్రి చెప్తున్నటువంటివి ఉన్నాయి కదా, అవి చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. మూసి చెప్పుకుంటూ తిరుగుతుంది కదా. 1,00,000 కోట్ల రూపాయలు ఉండేది ఉంటే తెలంగాణలో ప్రతి ఇంట్లో నెలకు 15 నుంచి 20,000 రూపాయలు బ్యాంకులల్లో వాళ్ళ బ్యాంకుల ఖాతాలలో పెట్టుకునే స్థాయిలో ఆర్థికంగా కూడా ఉపయోగపడేట్టు చేయొచ్చు అనేది నాకున్నది లోపట. నేను ఆలోచనతో పోతున్నా. నాకు ఎవడన్నా శవాలు మోసినటువంటి భుజాలు కాదే, శవాలు మోసినటువంటి భుజాలు ఇవన్నీ చనిపోయినటువంటి వాళ్ళని కావచ్చు. ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటుంటే మనసు కాలుతుంటుంది. ఎవరైనా లట్లతోని నిరుద్యోగ యువకులను పీజీలు పిహెచ్డీలు చేసి గ్రూప్ 1లు సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి అటువంటి నౌకర్లు ఇవ్వాల్సినటువంటి వాళ్ళను రోడ్ల మీద నేను ఆ పెద్ద ఉన్నారు ఇట్లా మాట్లాడదు కానీ లంజా కొడుక అని చెప్పని తిట్టిన పోలీసు వ్యవస్థ కాదు మాకు, అది కాదు కావాల్సింది. ఇప్పటి వరకు వాడు సస్పెండ్ కానుండే, డిస్మిస్ కానుండే. కానీ తెలంగాణ నిరుద్యోగిని నువ్వు ఇచ్చిన ప్రామిసెస్కు, మీ రాజకీయ వ్యవస్థలు ఇచ్చినటువంటి ప్రామిసెస్కు మీరు ఎందుకు నెరవేర్చలేరని రోడ్ల మీదకి వచ్చి అడిగితే నువ్వు ఆ బూతు మాట తిట్టినవు చూసినావా, ఇప్పటికే స్పందన లేదు కదా. అటువంటి రాజకీయ వ్యవస్థను మనకు అవసరం లేదు తెలంగాణకు, అది కాదు మనకు కావాల్సింది. ఇగో ఇటువంటి మహానుభావుల ఆలోచనలు తీసుకొని జనం లోపలికి పోదాం. నిజమైన మార్పు, నిజమైన రాజకీయ వ్యవస్థ గురించి పోవాలనే ఆలోచన నాకున్నది కనుక నేను దానికి పోను. ఇప్పుడు నేను మా నిజాం మీద బాంబేసిన గూడూరు అక్క గర్వంగా చెప్తున్నా, నేను బాగా చెప్పాలి, నా బాధ్యత అది. చరిత్ర కూడా తెలియాల్సిన బాధ్యత నాకున్నది. నేను చెప్పదలుచుకున్నా, చెప్తా. ఒక అద్భుతమైన కుటుంబంకి వెళ్ళి వచ్చినటువంటి